మాకేందంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెట్ ఉంది మేడం, అందుకని చెప్పేసి. అంటే మేమేం చేస్తామని ఇక్కడికి వచ్చారు? అంటే ఇప్పుడు మాకు ఇక్కడ పెళ్లి కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చాము. ఏంటయ్యా, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి ప్రొటెక్షన్ కోసం. మీకు లైవ్ లో ఆల్రెడీ నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు మేడం, అలా అని చెప్పేసి. ఎవరు వాళ్ళ ఫాదరా? వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేయించారు. వాళ్ళకి ఏంటంటే పొలిటికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎంతకాలం అయింది? మాది రీసెంట్ గానే తెలుసండి. 22 ఏళ్ళు తల్లిదండ్రులు నిన్ను పోషించి అన్ని చదివించి అన్ని చేస్తే నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఈ అబ్బాయి ఎవరో నిన్న మొన్న పరిచయం, ఇతని కోసం వచ్చేసావు. నీ తల్లిదండ్రులకు వాళ్ళకంటే ఓ ఫీలింగ్స్ ఉంటాయి కదమ్మా. క్యాస్టింగ్ ఇంకో క్యాస్టింగ్ చేసుకుంటే కనుక చంపేస్తారు అనేటటువంటి మాట అది నువ్వు ముందే గెస్ట్ చేయాలి కదమ్మా. 22 ఏళ్ళగా మీ ఇళ్లలో ఎన్నో ఫంక్షన్లు ఇలాంటి ఇంట్లో తెలిసి ఎంతకాలం అయింది? 3 months 2 months అయ్యింది. ఈ లోపు వాళ్ళ మర్డర్ అటెంప్ట్లు ఇంత ఏదో సీన్ కనిపించట్లే. అయిపోతున్నాడు నువ్వు, లేకపోతే ప్రాణాలన్నా వదిలేస్తానంటున్నాడు. కూడా అరేంజ్ చేశారు, ఇలా పెళ్లి చేద్దాం. మీ ఇద్దరు మేజర్సేనా? మేజర్స్. సరే దండలు తీసుకురండి. దండలు ఒకటి సరిపోతాయండి, ఇంకేమైనా కావాలా? తాలిబొట్టు తేవాలా? ఎవరు? ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయమంటావా? ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? మా ఆయన ఉంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. ఇదేంద్ర